హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో లాస్ట్ 8 ఇయర్స్ అంటే 2024 అంటే 2017 నుంచి 2024 వరకు ప్రీవియస్ ఇయర్స్లో మనకు ఏపీ అండ్ తెలంగాణలో ఏమైతే పేపర్స్ వచ్చాయో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, సో ఆ పేపర్స్ అనేది అప్లోడ్ చేశాను. సో ఓకేనా, వీడియోని స్లోగా పెట్టుకొని ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. నేను ఆల్రెడీ ఎల్ఏక్యూస్లో మనకు సేమ్ ప్రీవియస్ ఇయర్స్లో ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో సేమ్ అయ్యే నేను మీకు అప్లోడ్ చేశాను. ఈచ్ టాపిక్ నుంచి ఒక ఫంక్షన్స్ కాకుండా మిగతా అన్ని టాపిక్స్ నుంచి ఉన్నాయి సమ్స్. సో ఓకేనా, 4 మార్క్స్ అయిపోయాక నేను ఫంక్షన్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో ఓకేనా, నెక్స్ట్ నేను 4 మార్క్స్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే చూడండి, మనకు 7 మార్క్స్లో మ్యాథమెటికల్ ఇండక్షన్లో అయితే సేమ్ ఆ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇది మనకు ఏపీ పేపర్ అనమాట. సో తెలంగాణ వాళ్ళు తెలంగాణ పేపర్ని చూడండి, ఏపీ వాళ్ళు ఏపీ పేపర్ని. సో ఓకేనా, ఇది మనకు తెలంగాణ పేపర్. ఆల్రెడీ నేను మార్చ్ 2024 పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. పేపర్ మొత్తం 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్. సో మీకు కావాలంటే చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా నా ఛానల్ పేజీలోకి వెళ్ళి చూడండి. సో ఓకేనా, 7 మార్క్స్ అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని టాపిక్స్ నుంచి. అంటే మనకు సేమ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మనకు టోటల్గా 8 ఇయర్స్ ఆఫ్ ఎల్ఏక్యూస్. అంటే నేను ఈచ్ టాపిక్ మీద మినిమంగా ఒక 10, 11, 12 ఎల్ఏక్యూస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి టాపిక్ నుంచి. అవన్నీ కూడా ఏంటిది మనకు ప్రీవియస్ ఇయర్స్లో నుంచి రిపీట్ అయిన ప్రాబ్లమ్సే అనమాట. సో ఓకేనా, చూడండి, ఇది మార్చ్ 2023 ఏపీ పేపర్. ఏపీ వాళ్ళు చూడండి, టీఎస్ వాళ్ళు ఈ పేపర్ని కొంచెం స్కిప్ చేసి తెలంగాణ పేపర్ని చూడొచ్చు, లేదా మేము ఇది కూడా ప్రాక్టీస్ చేసుకుంటాము, అసలు మోడల్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి. సో ఓకేనా, మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఈచ్ నేను అప్లోడ్ చేసే షార్ట్స్ దగ్గర నుంచి కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఓకేనా, 2 మార్క్స్ది మనకు ఫంక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాట్రిసెస్ నుంచి 2 ఉంటాయి, తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఉంటాయి, అడిషన్ ఆఫ్ వెక్టర్స్. 4 మార్క్స్ ఇవంతా మ్యాట్రిసెస్ నుంచి ఉంటాయి మనకు. తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ ఉంటుంది, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రీ, ఈక్వేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, వీటన్నిటిలో నుంచి కూడా మనకు ఎల్ఏక్యూస్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి కూడా ఉంటాయి. సో ఓకేనా, ఇది ఏపీ పేపర్ అనమాట. అంటే ఇంటర్ సప్లీ వాళ్ళ పేపర్స్ కూడా ఉన్నాయి. సప్లీ పేపరు ఇంకా తర్వాత అంటే ఇంప్రూవ్మెంట్ పేపర్ ఉంటుంది కదా మీకు, తర్వాత మార్చిలో వచ్చేది, ఏప్రిల్లో వచ్చేది, మే పేపర్స్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి ఏమేమి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయో. సో వాటి మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి. ఆ తర్వాత మనకు మిగిలిన ఇంపార్టెంట్ సమ్స్ ఉంటాయి కదా, సమ్స్ కూడా చూసుకోండి. సో ఓకేనా, మీరు మ్యాక్సిమం ఇక్కడున్న పేపర్స్ అన్నీ చేస్తే మీకు ఈజీగా ఒక 45+ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే మీరు చాయిస్ తీసుకొని కాదు, చాయిస్ లేకుండా వేస్తే మీకు మంచి మార్క్సే వస్తాయి. అంటే ఒక 50+ కూడా రావచ్చు, 50 ఆర్ 45. అంటే మనకు ఖచ్చితంగా అయితే 45 ఎబో అయితే వస్తాయి, 45 ఆర్ 50. ఎందుకంటే కొంచెం పేపర్ ఏమైనా రిపీటెడ్ సమ్స్ అలా ఇవ్వకుండా ఏమైనా ఉంటే మేబీ మనం ఒక 55+ వరకు కూడా రావచ్చు. ఇక్కడ ఉన్న పేపర్స్ అన్నీ కూడా మీరు చేస్తే, అంటే మినిమం మీరు ఏపీ పేపర్స్ని కూడా మీరు చేసుకున్నారనుకోండి, ఏపీ ఆర్ టీఎస్ చేసుకుంటే చాలు. ఏపీ వాళ్ళు ఏపీ పేపర్స్, టీఎస్ వాళ్ళు టీఎస్ పేపర్స్ చేసుకుంటే మనం మ్యాక్సిమంగా అయితే మనకు 7 ఎల్ఏక్యూస్లలో మనం రాయాల్సిన 5 ఎల్ఏక్యూసే కదా. సో 5 అయితే మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేసేటట్టు అయితే ఉంటాయి. ఇక మిగతా 2 అంటే మనం చెప్పలేము. అలానే 4 మార్క్స్ కూడా అంతే. 4 మార్క్స్ కూడా మనకు 7 వస్తాయి, 7 ఎస్ఏక్యూస్ వస్తాయి. సో అందులో అయితే మనము ఓన్లీ 5 అటెంప్ట్ చేస్తే చాలు. సో ఓకేనా, అట్లనే మనకు 2 మార్క్స్కి అయితే మనకి ఎలాంటి చాయిస్ ఉండదు. 4 మార్క్స్కి 7 మార్క్స్కి అయితే ఉంటాయి. ఓకేనా, 2 మార్క్స్కి అయితే మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 2s 20 మార్క్స్. అలానే 4 మార్క్స్ కూడా అంతే, 7 ఇస్తారు. సో అందులో మనము 5 రాయాలి. అంటే ఈచ్ క్వశ్చన్ మనకి ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. సో ఓకేనా, 4 5s 20. అలానే 7 మార్క్స్ కూడా అంతే, మనకు 7 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం ఎన్ని రాయాలి, 5 రాయాలి. అంటే 5 7s 35. సో టోటల్ 75 మార్క్స్ అనమాట. సో మీరు ఏదైనా సరే ఒక టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు ఆ టాపిక్లో మనము ఏ క్వశ్చన్ని కూడా వదిలిపెట్టకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఏదైనా ఒక క్వశ్చన్ రాసామంటే ఆ క్వశ్చన్కి 7 మార్క్స్, మన క్వశ్చన్ రాసామంటే 7కి 7 మార్క్స్ రావాలి. అలా రావాలి అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మనం ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాస్తాము. సో అప్పుడే కదా 7కి 7 ఫుల్ మార్క్స్ వచ్చేది మనకు, 35 మార్క్స్, అవి ఒక 20 మార్క్స్, తర్వాత ఇంకొక 22 మార్క్స్. సో అలా అయితేనే మనకు 75 మార్క్స్ అనేది వస్తాయి. సో ఓకేనా, ఇప్పుడు ఏంటిది 2021 పేపర్ టీఎస్ తెలంగాణ వాళ్ళది చూడండి. ఏ పేపర్స్ ఆల్మోస్ట్ అయితే మనకు రిపీటెడ్ సమ్సే ఉంటాయి. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి అయినా సరే, మ్యాట్రిసెస్లో అయితే ఎక్కువ మనకు
ఏంటిది క్రామెర్స్ రూలు, తర్వాత ఇన్వర్స్ రూల్. ఇది ఎక్కడో ఒకసారి మనకు గాస్ జార్డన్ అడిగారులే కానీ ఇప్పుడైతే మనకు మ్యాట్రిసెస్లో నుంచి ఖచ్చితంగా అయితే మ్యాట్రిసెస్ నుంచి మనకు 2 ఎల్ఏక్యూస్ కదా వచ్చేది. ఆ 2 ఎల్ఏక్యూస్లలో ఒకటైతే క్రామెర్స్ రూల్ ఉంటుంది, లేదా మనకి ఇన్వర్స్ రూల్ నుంచి ఉంటుంది. మిగతాది మనకు డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటాయి కదా సమ్స్. సో అది కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి. మ్యాట్రిసెస్ నుంచి నేను అప్లోడ్ చేశాను. మ్యాట్రిసెస్ నుంచి మినిమంగా మీకు ఒక 13-14 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాట్రిసెస్ నుంచి ఎల్ఏక్యూస్. ఓకేనా, మ్యాట్రిసెస్ అయినా సరే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా సరే, మ్యాథమెటికల్ ఇండక్షన్ అయినా ఆల్మోస్ట్ ఇందులో రిపీట్ అయిన సమ్సే ఉంటాయి. ఇక్కడున్న క్వశ్చన్స్లలో ఈచ్ క్వశ్చన్ కూడా మీకు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేసిన వీడియోస్లలో ఉంటాయి 7 మార్క్స్లలో. సో చూడండి. ఓకేనా, అదైనా సరే, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అయినా సరే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆల్మోస్ట్ అన్నీ రిపీటెడ్ సమ్సే అనమాట. ఎందుకంటే మనము 75 రావాలని చూస్తారు. కొంతమందికి మనము 75 స్కోర్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి కనీసం మినిమం మార్క్స్ అయినా రావాలి అని వాళ్ళు ట్రై చేస్తారు కదా. సో వాళ్ళ కోసం అనమాట వీడియోస్. అంటే మినిమం ఒక 45 ఆర్ 45, 50 ఖచ్చితంగా అయితే వస్తాయి. మీరైతే ఇవి ఎలాంటి సమ్స్ అంటే ఈ సమ్స్ని మీరు చాయిస్ తీసుకోవద్దు. ఈచ్ క్వశ్చన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో కనీసం మీరు ఇలాంటి క్వశ్చన్స్ రాకపోయినా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అయినా ఉంటాయి కదా. సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తారు. సో ఓకేనా, 7 మార్క్స్ అయినా సరే, తర్వాత 4 మార్క్స్ అయినా సరే. మనకి ఏంటంటే మిస్టేక్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు క్వశ్చన్ని చేసామంటే ఆ క్వశ్చన్ని చూడగానే మనకు ఆన్సర్ కూడా మనకు ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు క్రామర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది, మనకు ఆ మెథడ్ అనేది మనకు తెలుసు. అంటే మనకు అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నీకు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ చూడగానే నీకు ఆన్సర్ అనేది నీకు ఎమ్మటే మనకు ఐడెంటిఫై చేస్తాం, మనకు గుర్తొస్తుంది. సో ఇప్పుడు నీకు ఆన్సర్ వచ్చింది, ఇప్పుడు ఇన్వర్స్ అనేది ఆన్సర్ వచ్చింది. ఇన్వర్స్ ఏంటి మనకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 135 ఆన్సర్ ఉంది. ఆ 135 ఆన్సర్ని మనకున్న 3 సిస్టమ్ ఆఫ్ మనకి ఈక్వేషన్స్ ఇస్తాడు కదా. ఆ ఈక్వేషన్స్లలో మనకు వచ్చిన ఆన్సర్ని సబ్స్టిట్యూషన్ చేస్తే LHS = RHS. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ x + 3y + 5z అనేది ఉంది. మనకి ఇక్కడ XYZ అనే వాల్యూస్ ఎంత వచ్చింది, 135 అన్నాం కదా. సో = అంటే ఈక్వేషన్ ఏమొచ్చింది, x + 3y + 5z మనకు ఒక 10 అనేది ఉంది. ఇప్పుడు నువ్వు XYZ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ అనేది ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు సో అక్కడ వచ్చే ఆన్సర్ తర్వాత RHSలో ఏ నెంబర్ అయితే ఉందో 2 ఈక్వల్ వచ్చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో అలా చెక్ చేసుకోవాలి. అలా కొన్ని సింపుల్ చిన్న లాజిక్స్ ఉంటాయి, చిన్న ట్రిక్స్ ఉంటాయి. సో అదొకటి మనము కేర్ఫుల్గా అనేది మనం చూసుకుంటే, మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే మనకు 7 మార్క్స్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఓకేనా, ఇప్పుడు ఏంటి మార్చ్ 2018 పేపర్ ఏపీ వాళ్ళ పేపర్ చూద్దాం ఎలా ఉందో. చూడండి, 7 మార్క్స్ చాలా ఈజీగా ఉన్నాయి. చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్మె, తర్వాత మ్యాథ్సెస్లో కూడా అంతే సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా 2021. ఓకేనా, ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నది, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కూడా ఉంది సమ్. సో ఈ సమ్స్ అన్నీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్సే. 4 మార్క్స్ నెక్స్ట్ ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కదా. సో ఈరోజు ఈవినింగ్ కన్నా రేపు మార్నింగ్ కన్నా నేను ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే 2 టాపిక్స్ అయితే ఈ వీక్లో అయితే ఖచ్చితంగా ఒక 4 టాపిక్స్ నుంచి అయితే 4 మార్క్స్ నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 కూడా నేను రెడీ చేస్తున్నాను. సో అది కూడా నెక్స్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు రావాలి అని అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ బీ నెగ్లెక్టెడ్. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా. సో ఇన్ని రోజుల నుంచి చదవని వాళ్ళు, కొంచెం అటు ఇటు ఆడుతూ పాడుతూ చదివిన వాళ్ళు కూడా సో ఇప్పటి నుంచి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రిపేర్ అయితేనే తర్వాత మనకు మంచి స్కోర్ అనేది వస్తుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్కి కొంచెం ఈజీగా అనేది మనం చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనము అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసి మళ్ళీ తర్వాత మనము ఎక్కువ స్కోర్ చేయాలి అంటే మనకు అప్పుడు టైం సరిపోదు. సో ఓకేనా, ఇప్పుడైతే మినిమం మీరు ఒక 65-70 మార్క్స్ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఒక టైం టేబుల్ అనేది మనము చూసుకోవాలి. మనం మ్యాథ్స్కి 1A 1Bకి ఎంత టైం మనము స్పెండ్ చేస్తున్నాము, అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్కి కూడా. ఓకేనా, ఏ సబ్జెక్ట్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు. మన స్కోరింగ్ కావాలంటే మనకు లాంగ్వేజెస్, ఓకేనా, తర్వాత సబ్జెక్ట్స్ మీద ఎలాగో మనం చదువుతాము. సో లాంగ్వేజెస్ని కూడా అసలు మనం నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఓకేనా, మార్చ్ 2017 ఏపీ పేపర్, నెక్స్ట్ టీఎస్ పేపర్ ఉంటుంది. సో ఓకేనా, ఇందులో ఉండే అన్ని క్వశ్చన్స్ అనమాట, అన్ని క్వశ్చన్స్ కూడా ఒక్క క్వశ్చన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. విత్ చాయిస్తో తీసుకోవద్దు, వితౌట్ చాయిస్ తోటి. ఓకేనా, చాయిస్ తోటి పేపర్ చూడగానే నాకు అన్నీ వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి అని అనుకోవద్దు. అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ గురించి
మీకు ఈజీ మెథడ్లో ఈజీ వేలో నేను మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా. రోజు మా స్టూడెంట్స్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. ఎగ్జామ్స్కి ఇంకా కొన్ని రోజులే ఉంది కదా. సో మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఓకేనా. ప్లీజ్ ఇప్పటివరకు కూడా మీరు నా ఛానల్ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం నేను చాలా టైం స్పెండ్ చేసి నేను వీడియో అనేది తయారు చేస్తున్నాను కదా. సో ఈ క్వశ్చన్స్ గ్యాదర్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకుంటే షేర్ చేయండి. సో ఓకేనా. ప్లీజ్ థ్యాంక్ యూ.